శ్రీ సాయి హరిహర ఎస్టేట్స్ వారి మరో న్యూ ప్రాజెక్ట్ని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. శ్రీ సాయి హరిహర ఎస్టేట్స్ గురించి తెలిసిందే కదా. ఇప్పటి వరకు వీళ్ళు 35 ప్రాజెక్టుకు పైగా కంప్లీట్ చేశారు. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఈ లేన్లోనే వాళ్ళు 4 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. అందులో 3 కంప్లీట్ అయిపోయాయి. 4వది శ్రీ సాయి ఎతిక. అసలు ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ ప్రాజెక్టు లోపలికి రావాలంటే హెల్మెట్ కంపల్సరీ అన్నారు. సో హెల్మెట్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావచ్చింది. ఈ ఏరియాలోనే వీళ్ళకు 1100 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ప్రాజెక్టు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? మొత్తం ఈ లైన్లో 1100 ఫ్లాట్స్, 4 ప్రాజెక్ట్స్, 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇదొక్కటి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు దీన్ని? ఇంకొక మనకి 15 months లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. హ్యాండ్ ఓవర్ కూడా రెడీగా ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ప్రాజెక్ట్ నేమ్ ఎతిక మేడం. సో ఇది టోటల్ ల్యాండ్ పార్సల్ వచ్చేసి 2.8 అరౌండ్ 3 acres లో. సో ఈ 3 acres లో మేము 10 floors బిల్డింగ్ చేసాం మేడం. ఇది 10 floors అంటే మనకి -2 ఉంటుంది, అంటే 2 basements స్టిల్ట్ అండ్ 10 floors వస్తుంది. టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి టోటల్ యూనిట్స్ వచ్చేసి 280 యూనిట్స్ వస్తున్నాయి మేడం. 280 ఆల్ ఆర్ 3 BHKs మేడం. ఎంత ఎస్ఎఫ్టీ నుండి ఎంత ఎస్ఎఫ్టీ వరకు? సో దీంట్లో మనకి స్టార్టింగ్ 1635 స్క్వేర్ ఫీట్ నుంచి మనకి 2435 స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఉన్నాయి మేడం. దీంట్లో ఇందాక చెప్పినట్టు స్టిల్ట్ హైట్ ఏదైతే ఉందో చెప్పండి కదా, 88 ఉండండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం, బట్ ఏంటంటే మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు. ఇప్పుడు మనం అంటే ఎమ్యూనిటీస్ పరంగా ఏమి ఇస్తున్నారు? ఇంతకు ముందు నేను విరాధ్య చూశాను. సో దాంట్లో కొంచెం లిమిటెడ్ గా ఉన్నాయి ఫ్లాట్స్, అన్ని సేల్ అయిపోయినాయి. దాంట్లో దొరకని వాళ్ళకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పారు కదా, అంతకు మించి దీంట్లో ఏముంటాయి? సో దాంట్లో ఏంటంటే 12,500 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చాము. సో అది ఇంటర్నల్ గా వచ్చింది. సో అది కాకుండా మనకి దీంట్లో 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ వస్తుంది, సపరేట్ గా వస్తుంది. ఇప్పుడు మీ ఫ్రంట్ సైడ్ ఇక్కడ వస్తుంది మేడం అది. సో దీనికి సపరేట్ గా వస్తుంది. G+4 సెక్షన్లో వస్తుంది. 4th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది. సో ఇప్పుడు వీరాద్యలో ఇప్పుడు నేను చెప్పిన ఎమ్యూనిటీస్ వీరాద్య కన్నా ఏంటంటే కొంచెం అప్గ్రేడెడ్గా మనకి బెటర్గా ప్రీమియంగా ఇంకా మనకి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం మేడం. దీంట్లో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏం చెప్తారు? చుట్టుపక్కల బోల్డ్ అని మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. మెయిన్గా మేడం ఇక్కడ ఏంటంటే ఏరియా చూసుకుంటే స్కూల్ హబ్ లెక్కన అన్నట్టు. మనకి ఇప్పుడు బ్యాక్ సైడే మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, పల్లవి మోడల్ స్కూల్ కానీ, తర్వాత మెరిడియన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నీ కూడా ఇక్కడ నియర్ బై ఉన్నాయి మేడం. హాస్పిటల్స్ కూడా అలానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాను అనుకోండి, మీ వైపు నుంచి నాకేమేమి ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడ క్లయింట్స్ ఎవరైనా ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎలా అంటే మేడం, దీంట్లో సపోజ్ ఇప్పుడు 2000 SFT ఎవరైనా బుక్ చేసుకున్నారు అనుకో, వాళ్ళకి మేము అంటే స్పెసిఫికేషన్స్ పరంగా మనకి ఏంటంటే ప్రీమియంగా ఇస్తున్నాం దాంట్లో మీకు. సో ఇంతకుముందు మన ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసిన దానికన్నా కూడా ఇక్కడ ఇంకా కూడా మనకి ప్రీమియంగా ఇస్తున్నాం అన్నమాట. ఫిట్టింగ్స్ కానీ, ఏదైతే మనకి డోర్స్ కానీ, డోర్ సైజెస్ కానీ, ఇక్కడ విండో సైజెస్ కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసాం అన్నమాట అవన్నీ కూడా. సో దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. సో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. దాంతోపాటు మనకి ఏంటంటే 2 కార్ పార్కింగ్ ఇస్తున్నాం మనకి దీంట్లో. 2 కార్ పార్కింగ్ ఇస్తున్నాము. సో ఇంకా ఏంటంటే మనకి ఈ వాటర్ పరంగా కూడా మనకి WTP ఇస్తున్నాము, STP ఇస్తున్నాము, పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము క్లయింట్స్కి. ఇవన్నీ కూడా మేము ఇంకా దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నాం. మల్లేష్ గారు మేడం, 280 ఫ్లాట్స్ అన్నారు. ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ ఉంటుందా? ఇప్పుడు మెయిన్గా అందరూ దాని గురించి కూడా చూస్తున్నారు. అవును మేడం. దీంట్లో ఏంటంటే మేడం ఈ ఎతికలో ఆల్ ఫ్లాట్స్ కూడా ఇండివిజువల్ ఫ్లాట్స్ టైప్ ఉంటాయి. ఎలా అది? ప్రతి ఫ్లాట్కి కూడా మీకు 10 feet గ్యాప్ ఉంటుంది. కార్నర్ ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో మనకి. నేను ఇందాక చెప్పినట్టు డోర్ సైజెస్ కానీ, విండో సైజెస్ కానీ ఏంటంటే సైజెస్ అనేది మనకి 8x4 కానీ, విండో సైజ్ 6x5 కానీ ఈ సైజెస్ పెంచాము. దాని వల్ల ఏంటంటే వెంటిలేషన్ వస్తుంది. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మేడం ఎక్కడ కూడా ఆపోజిట్ డోర్స్ అనేది ఉండదు మనకి. దీంట్లో ఆపోజిట్ ప్రైవసీ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఎదురుగా ఉండదు. ఆపోజిట్ డోర్స్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు మనకి దీంట్లో. అదే మీకు నేను చూపిస్తాను. ఆపోజిట్ డోర్స్ ఎక్కడ ఉండవు మేడం. ఇది ఇంకా మీరు వచ్చేటప్పుడు కూడా చూస్తుంటారు మీకు కారిడార్ కానీ, ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ కానీ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే కూడా సో ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తారు మేడం, సి షేప్ లో ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఫ్లాట్స్ కూడా ఇలా ఓపెన్ పెట్టడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ లో ఇంకొకటి ఏంటంటే సో ఈ ఫ్లోర్స్ పరంగా ఈ మీరు ఎలివేషన్లో చూడండి మేడం, ఎక్స్టెండెడ్ బాల్కనీ, ఆఫ్ బాల్కనీ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరైతే మనకి ఎక్స్టెండెడ్ బాల్కనీ మాత్రం భలే ఉందండి.
చాలా ఎలివేషన్ రోజులు మీరు చూసే కష్టపడి అర్థం ఉంటారు అవుతుంది. కదా ఈ ఇప్పుడు ప్లానింగ్ ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా కంప్లీట్ అయిన తర్వాత చూడండి మేడం ఎలా వస్తుంది ఎలివేషన్ కానీ మీకు అన్నీ కూడా బాగుంటాయి మేడం ఈ ప్రాజెక్ట్. ఈ ఏరియా చూసినట్లయితే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అని చెప్పొచ్చు, అంతేనా? డెవలప్డ్ ఏరియా ఇది. డెవలప్డ్ ఏరియా. అందులో ఇప్పుడు స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఉంది ఆనందమయ్యలో తీసుకున్న వాళ్ళు సౌఖ్యలో, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్కి వాళ్ళే రిఫర్ చేస్తూ ఉంటుంటారు. ఎందుకు మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు? మెయిన్గా హరియానా అంటే చెప్పాను కదా మేము ట్రస్ట్ అనేది, ట్రస్టెడ్, దాన్ని నమ్మే మా ఇక్కడ హరియానా మెయిన్గా నమ్మి క్లయింట్స్ అనేది ఇక్కడ బుక్ చేస్తాం. అన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉంటారా? ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఎండీ కానీ చైర్మన్స్ కానీ ఎక్కడ కూడా మీకు ఇక్కడ కూడా అసలు వాళ్ళని చూసి ఉంటారు మీరు. ఇక్కడ ఏంటంటే క్లయింట్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంటుంది వాళ్ళకి. మనకి మెయిన్గా ఇక్కడ వాళ్ళ హరియానా గురించి చెప్పుకోవాలంటే, మా మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా సో ఉప్పల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గర ఉంది కాబట్టి ఇంకా వేరే గచ్చిబౌలి అలాంటి ఏరియాలో జాబ్ చేసే వాళ్ళకైనా, చుట్టూ సరౌండింగ్ ఎక్కడ జాబ్ చేసే వాళ్ళకైనా ఉప్పల్లో ట్రావెలింగ్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా మెయిన్గా ఇక్కడ ఐటీ వాళ్ళు తీసుకుంటారు. పొల్యూషన్ తప్పించుకోవచ్చు. ఇక్కడ అంత పొల్యూషన్ ఉండదు కదా ఈ ఏరియాలో, ఉప్పల్కి దగ్గరలో ఉన్నా కూడా. అవును మేడం. అంటే ఇప్పుడు ఆ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే మేడం అటు సైడ్ వెస్ట్ సైడ్ చూసుకుంటే ఏంటంటే 3 CR 4 CR ఫ్లాట్స్కే పెడుతున్నారు కదా. ఇక్కడ ఏంటంటే నియర్ బై మెట్రో ఉంది, ఇక్కడ నుంచి కూడా మనం ట్రావెల్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కార్డర్ ఉంది కదా, ఎలివేటర్ కార్డర్ ఉంది కదా, ఫ్లైఓవర్ వచ్చేసి అది కూడా కంప్లీట్ అయితే ఇంకా కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది మేడం దాన్ని. సో మెయిన్గా ఈ లొకేషన్లో అదొకటి 30 years నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో హరిహర ఎస్టేట్స్ అలా ఏలుతోంది. అవును మేడం. థ్యాంక్ యూ మల్లేష్ గారు. చూసారు కదా, శ్రీ సాయి ఏతిక కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావస్తుంది. ఒక 15 monthsలోనే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం అరౌండ్ 3 acresలో 280 ప్రాజెక్ట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అన్ని రకాల లగ్జరీ ప్రీమియం ఎమ్యూనిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో, అంటే ఒక 10 minutes డిస్టెన్స్లోనే ఇది ఉంది. మనం 10 minutesలో ఇక్కడికి రావచ్చు. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ బోల్డ్ అని ఉన్నాయి. గ్లోబల్ కానివ్వండి, మెరిడియన్ కానివ్వండి, పల్లవి కానివ్వండి, లేకుంటే హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. మీకు ఇలాంటి డెవలప్ అయిన ఏరియాలో ప్లాట్ కావాలి, అది శ్రీ సాయి ఎతికాలో కావాలి అంటే ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.